మా ఆ పొగరబోతు తన దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు చెప్పి చాలా మంచి పని చేశావు. ఇప్పుడు పొగరంతా అణిగిపోయి ఉంటుంది. తను ఒక మహారాణి అని అనుకుంటునింది కదా, తను రాణి కాదు ఒక ఆట బొమ్మ అని తెలిసొచ్చినప్పుడు అన్ని నిజాలు అర్థమవుతుంది. పెద్ద రాణి అనుకొని మిగతా జీవితాలతో ఆటలాడితే ఇలానే ఉంటుంది. రియా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నా? ఒక అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయి గురించి ఇలా తప్పుగా మాట్లాడొచ్చా? ఎలాగో ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, ఇంకా తనకి శాపం ఇస్తూనే ఉన్నా. దానికోసం నువ్వు ఫీల్ అవుతున్నావా? కాస్త మన గురించి కూడా ఆలోచించుమా. ఒకవేళ అన్ని నిజాన్ని మనమే చెప్పామని ఆ గులాబ్ సింగ్కి తెలిసొస్తే తనేం చేస్తాడో మనకే తెలీదు. తన కన్న కూతురికే వ్యతిరేకంగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపేస్తాడు. అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఏంటి ఈషాకి నిజాలని తెలిసిపోయిందా? అయ్యగారు ఇప్పుడే వస్తున్నా, నాగండి. పెద్దమ్మ, మీరు ఎందుకు ఇలా చేశారు? మీరు ఈ విషయం ఈషాతో చెప్పడానికా నేను ఇలాంటి విషయాలు మీతో చెప్పాను? ఒకవేళ అయ్యగారికి ఈ విషయం తెలిసిందంటే నన్ను ఆ తర్వాత మనల్ని ప్రాణాలతో వదలడు. సూరజ్, సూరజ్ బాబు, సూరజ్ ఆగు బాబు, వెళ్ళకు. సూరజ్, చచ్చండ్రా బాబు, అయ్యో నా కాలు. అన్నయ్య, మీరు దేనికి టెన్షన్ కాకండి. పెద్దమ్మకి ఏమీ కాదులే, ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు. డాక్టర్స్ ఏమన్నారు? ఆంటీకి ఎలా ఉంది? డాక్టర్ లోపల ఉన్నారు. మామగారు, మీరు కంగారు పడకండి, అత్తగారికి ఏం కాదు. డాక్టర్, పెద్దమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ముందుగానే అతని మోకాలు బాగా వీక్గా ఉంది. పైగా దెబ్బ తగలడం వల్ల బాగా ఎక్కువ డ్యామేజ్ అయింది. వారికి వెంటనే మోకాలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా చాలా త్వరగా. అలా చేయకపోతే వాళ్ళు జీవితంలో ఇంకా నడవలేరు. మోకాళ్ళ ట్రాన్స్ప్లాంటా? దీనికి చాలానే ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? రామా 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 రామా, ఈ అమ్మాయి అసలు ఎక్కడికెళ్ళింది? ఈ రోజు తనకు పెళ్లి. ఈ విషయం తెలిసి కూడా వాళ్ళ అమ్మలాగే అది లేచిపోయింది. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? ముందు మీ నాన్నకు ఫోన్ చేయి. బామ్మ మీరు టెన్షన్ అవ్వకండి, తను వచ్చేస్తుంది. ఈషా, 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 మీరు 10 లక్షలు డిపాజిట్ చేయండి, అప్పుడే మేము ఆపరేషన్కి రెడీ చేస్తాం. డాక్టర్ సార్, మేము డబ్బుకి ఎలాగైనా ఏర్పాటు చేస్తాం. మీరు త్వరగా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఇలా చూడండి డాక్టర్ సార్, ఖచ్చితంగా డబ్బుకి ఏర్పాటు చేస్తాం. మా వదిన కోసం ఇంటి నమ్మాలన్నా ఆలోచించకుండా అమ్మేసి డబ్బు తీసుకొచ్చి కట్టేస్తాం డాక్టర్ గారు. అవసరమైతే ఇంటి పత్రాలు కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో ఇచ్చేస్తాను. మీరు త్వరగా ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్. చూడండి, మీ భయం నాకు బాగా అర్థమవుతుంది, కానీ మేము కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఎప్పుడు డబ్బు కడతారో వెంటనే మేము పని ప్రారంభిస్తాం. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ గారు, ఈషా, 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 ఏమైందిరా దానికి? అలాగే నాకు కూడా రాజకీయ జీవితంలోకి అడ్డం వస్తుంది. బాధపడొద్దు, తొందరగా లెగిస్తుంది.
కానీ ఇలాంటి పరిస్థితుల్లో తను ఎలా పెళ్లి పీటల మీద కూర్చుంటుంది? తను లెగిసిందంటే సరే, లేకపోతే అలాగే తీసుకెళ్లి పీటల మీద కూర్చోపెట్టు. ఏమైనా సరే వాళ్ళ పెళ్లి జరగాలి. ఆ తర్వాత తనకి బాగా అలంకారం చేయి. ఏంటి? నా కొడుకు చెప్పింది వినపడలేదా? ఈ పొగరుబోతు దాన్ని తీసుకెళ్లి రెడీ చేయండి. అలాగే నేను చెప్పేది అందరూ గమనించండి. ఇవాళ అలాగే నాకు నా నిర్ణయానికి ఎవరైనా అడ్డపడాలనుకుంటే తర్వాత వాళ్ళకి నాకు ఏ సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తాను. వారికి వెంటనే మోకాలు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా చాలా త్వరగా. అలా చేయకపోతే వాళ్ళు జీవితంలో ఇంకా నడవలేరు. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 10 లక్షలు డిపాజిట్ చేయండి. అప్పుడే మేము ఆపరేషన్కి త్వరగా రెడీ చేయగలం. మీరు డబ్బు డిపాజిట్ చేయకపోతే మేము ఆపరేషన్ స్టార్ట్ చేయలేము. మెల్లగా. ఇక్కడ ఊరి భగవంతుడా, ఇలా అయిపోయిందేంటి? మళ్ళీ నొప్పిగా ఉందా పెద్దమ్మా? అదేం లేదు సూరజ్. ఏంటంటే పాత నొప్పి, పాత శత్రువు రెండూ చచ్చేదాకా ఉండిపోతాయి. అలాంటిది ఏం లేదు పెద్దమ్మా. మీరు టైంకి మందులు వేసుకోండి, అన్నీ సరిపోద్ది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న పనిని ఎందుకు మీరు మానేయట్లేదు? నేను ఉన్నాను కదా, ఇంట్లో బాధ్యతలు మొత్తం నేను చూసుకుంటాను. అది కాదు సూరజ్, నేను ఇంట్లో ఊరికే ఎలా ఉండను చెప్పు. నువ్వు చూస్తూ ఉండు, నా ప్రాణం పనులు చేస్తూ చేస్తూనే గాల్లో కలిసిపోతుంది. అరే పెద్దమ్మా, దయచేసి ఇలా మాట్లాడకండి. మీకు మీ కాలకి ఏం జరగకుండా నేను చూసుకుంటాను, అర్థమైందా? తెలుసు సూరజ్, నాకు నా భగవంతుడి పైన, నీ పైన అపారమైన నమ్మకం ఉంది. ఏదో ఒకటి చేసి నేను డబ్బు రెడీ చేయాలి. సూరజ్, సూరజ్! ఈషా, ఈషా, అమ్మా! ఈషా, ఈషా, దయచేసి లే. ఈషా, ఈషా. ఈ ఇంటికి నువ్వు కోడలివి. వదినగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. దాన్ని లేపి రెడీ చేయవే. ఈ ప్రపంచంలోకెల్లా ఇదే అందగత్తెగా ఉండాలి. నోర్మై, వెళ్ళి పనులు చూడవే. నోరు మెదపకూడదు, అర్థమైందో? త్వరగా రెడీ చేయి.